ఒక కులంలో 2500 మంది ఉన్నా ఒక ఉద్యోగం ఉండదు. ఒక కులంలో 1000 మంది ఉంటారు, 100 ఉద్యోగస్తులు ఉంటారు, ప్రొఫెసర్లు ఉంటారు. అంటే వెనుకబాటు ప్రాతిపదిక మీదనే 1% కేటైతే అడ్వాన్స్ అయిన కులం నుంచి తీసుకొచ్చి ఎట్లా పెడతారు? మీరు చూడండి, మధ్యస్థంగా లబ్ధి పొందింది షెడ్యూల్ కులాలు అంటేనే మాదిగల కింద కులాలు వస్తారు. కానీ మెరుగైన ప్రయోజనం పొందిన షెడ్యూల్ కులాలను మీరే పెట్టారు కదా. మెరుగైన ఫలితాలు పొందిన అంటే వాళ్ళ జనాభా కంటే మించి పొందిన వాళ్ళని అంటారు కదా. మరి అంతకుముందు వీళ్ళు ఇంట్లోనే ఉన్నారు కదా, పంబాల. అంతకుముందు బాగా అడ్వాన్స్ అయిన లిస్టులోనే ఉన్నారు కదా. మరి అంతకుముందు అడ్వాన్స్ అయిన లిస్టులు మళ్ళా కనీసం మధ్యస్థంగా లబ్ధి పొందిన దగ్గర రాలేదు. కానీ అసలే అందరు వెనకబడ్డ వాళ్ళ దగ్గరికి ఎట్లా వచ్చిండ్రు, జంప్ ఎట్లా అయినరు, ఎట్లా జంప్ అవుతారు? తర్వాత మీ దృష్టికి తీసుకొస్తున్నా. మన్నే అనే కులం ఉన్నది, గద్దర్ కులం. మన్నెపోళ్ళు అంటారు కదా, మన్నెపోళ్ళు అంటారు. మన్నె కులం వాళ్ళు 29,650. ఈ మన్యమనే కులం మాలలకు వర్తించి సి గ్రూప్లో ఉన్నదే కదా. ఈ మన్యపనే కులం మాలలకు వర్తించి సి గ్రూప్లో ఉన్నదే కదా. అడ్వాన్స్ క్యాస్ట్ కదా, బాగా అభివృద్ధి చెందిన 3వ లిస్టులో ఉండాల్సిన కులం కదా. మెరుగైన ప్రయోజనం పొందిన షెడ్యూల్ కులాల లిస్టులో ఉండాలి కదా. ఆ లిస్టులో ఉండాల్సింది మన్నెపోళ్ళు అనే వాళ్ళు అత్యంత దయనీయ జీవితాలు గడుపుతున్న వాళ్ళని చెప్పి మీరే లిస్టు తయారు చేసి, మొదటి లిస్ట్ తయారు చేసి గండెట్లా తీసుకొచ్చారు? దానికి ఒక కారణం ఉన్నది. ఓకే, ఈ అత్యంత వెనుకబడ్డ ఆ దళిత లిస్టులోకి ఈ అడ్వాన్స్ అయిన ఒక కులాన్ని 2 కులాన్ని అందులో తీసుకొచ్చి పెడితే వీళ్ళే దోసుకోవచ్చు అని. ఇది విషయం. అరే మాదిగలే దోసుకోంగా మా బుడగ జంగాలయో మా డక్కలోలయో వీళ్ళు దోసుకోలేరా? అందులో నుంచి షిఫ్ట్ అయ్యిందులోకి వచ్చేసారు. బాగా అడ్వాన్స్ అయిన కులస్తులు ఎక్కడికి వచ్చారు? బాగా వెనుకబడ్డ కులాల లిస్టులోకి వచ్చేసారు. అర్థమేంటిది అంటే వాళ్ళు మేము ఈ రూపంగా ఇండ్ల దోసుకుంటాము, ఆ రూపంగా మీరు అందులో దోసుకోండి అని చెప్పి వాళ్ళని ఇండ్లకు షిఫ్ట్ చేసిండు అనేసి కూడా మీ దృష్టి తీసుకొస్తున్నాను నేను. అత్యంత వెనుకబడ్డ కులాల లిస్టులోకి అత్యంత అడ్వాన్స్ అయిన కులాలు కూడా ఇందులోకి రావడం జరిగిందంటే ఇది కుట్రపూరితంగా జరిగింది అనే విషయం మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. లేకపోతే పంబాల ఎట్లా వస్తుంది? అడ్వాన్స్ క్యాస్ట్ కదా. గత ఏబిసిడి గ్రూప్లో ఈ సి గ్రూప్లో ఉన్నదే కదా. సి గ్రూప్ను అడ్వాన్స్ అయిన కులంగానే తీసుకొచ్చారు కదా. మీరే 3 లిస్టులు చేశారు కదా. అంతకుముందు ఉన్న సి గ్రూప్లో వీళ్ళు ఉన్నారు కదా. మరి ఎట్లా వచ్చారు ఇళ్లకు? నంబర్ 1. రెండోది, ఇక్కడ మాదిగల ప్రాతినిధ్యం పెరగద్దు, మాలల ప్రాతినిధ్యం పెరగాలి. ఇది కుట్ర కూడా ఉన్నది. లాస్ట్కు వీళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి ఒక పని చేస్తున్నది. నేను తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఇప్పటి వరకు 2 చూస్తున్నా. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి 2 చూస్తున్నా. తెలంగాణ రాష్ట్రం మనం అందరం కలిసి కోరుతుంటే తెలంగాణను అడ్డుకుంటామన్నది ఎవరు? సీమాంధ్ర, అంతేనా? సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదారు వర్గం అడ్డుకుంటాను. కానీ తెలంగాణను అడ్డుకోలేని పరిస్థితులు వాళ్ళకి నెట్టబడ్డారు. తెలంగాణ అడ్డుకుంటాం అన్న వాళ్ళు తెలంగాణను అడ్డుకోలేని పరిస్థితులు నెట్టబడ్డారు. నెట్టబడ్డప్పుడు చివరి నిమిషాలు ఏం చేశారు చెప్పండి? ఇక తెలంగాణ పోనీ కానీ ఆ పోలవరంకు కట్టుకోవడానికి మాకు 200 గ్రామాలు, ఆదివాసీ గ్రామాలు ఆ భద్రాచలం కింద ఉండబడి 7 మండలాలను మాకు ఇవ్వండి అని అన్నారు. అంతకుముందు కేసీఆర్ ఒక మాట అనేవాడు, తెలంగాణ భౌగోళిక ప్రాంతం నుంచి ఇంచు భూమి కూడా పోనీ అని అనేవాడు. అన్నాడా లేదా? చాలాసార్లు ఇంచు భూమి కూడా పోనీ అని అన్నాడు. కానీ తీరా తెలంగాణ ఇచ్చే సమయానికి వాళ్ళు పెట్టిన ఒత్తిడికి తలొగ్గి 7 మండలాలు 200 గ్రామ పంచాయతీలు అటు వెళ్ళిపోయినాయి. అంటే తెలంగాణ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ అడ్డుకునే వాళ్ళ అనుగుణంగా కూడా నిర్ణయం తీసుకున్న విషయం కూడా మీ దృష్టి తీసుకొస్తున్నాను నేను. ఏది తెలంగాణకు సంబంధించిన విషయంలో అప్పుడు జరిగిందా లేదా? నేను కేసీఆర్ లాగా మౌనంగా ఉండగదా? కేసీఆర్ తెలంగాణ రావాలని అంటూనే ఇంచు భూమి కూడా పోడగొట్టుకోనన్న అతను 200 గ్రామ పంచాయతీలు పోయినా 7 మండలాలు పోయినా కూడా ఆయన పెద్దగా వచ్చి రోడ్డు మీదకి వచ్చి దాన్ని ఆపే ప్రయత్నం చేయలే. నేను కేసీఆర్లు అంటోని కాను ఆ విషయంలో. ఇప్పుడు ఇదే జరుగుతుంది. ఏం జరుగుతుంది? వర్గీకరణ అడ్డుకోవడానికి సర్వశక్తులు ఒడ్డారు.
ఎస్సీ వర్గీకరణ అడ్డుకోవడానికి సర్వశక్తులు ఒడ్డారు. కానీ వాళ్ళకి అర్థమైపోయింది ఆగదు అని. తెలంగాణ అయితే ఎట్లయితే ఆగదన్న అనుకున్న తర్వాత లాస్ట్ పాయింట్గా వాళ్ళు అది కోరుకుంటే అది జరిగిపోయిందో, ఇప్పుడు వర్గీకరణ అడ్డుకోలేమనే విషయం అర్థమైన తర్వాత సరే వర్గీకరణ జరిగినా కూడా కొద్దిగా మాదిగల ప్రాతినిధ్యం కొద్దిగా తగ్గించి కొద్దిగా మాలల ప్రాతినిధ్యం కొద్దిగా పెరిగేటట్టు చూడండి అని చెప్పి ఆ ఇంటర్నల్ జరిగిన వివిధ రాజకీయ నాయకులతో జరిగిన చర్చల ఫలితమే మా జనాభా నిష్పత్తితో కాకుండా మా వెనుకబాటును చూడకుండా మాకు రావాల్సిన 11% రిజర్వేషన్లలో 2% తగ్గించి 9% డిక్లేర్ చేయడానికి దారితీసింది. అందులో భాగమే మీకు ఒక విషయం గుర్తు చేస్తున్నాను. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను మాదిగల్లో ఉండబడి ఏ ఉపకులానికైనా న్యాయం జరుగుతుందంటే నేను స్వాగతిస్తా. ఇంతకుముందు బి గ్రూప్లో ఉన్న వాళ్ళు మేము మాదిగలతో కలిసి ఉండం